మీరేంటమ్మా ఇక్కడ? అది ఏం లేదు, ఊరికే వచ్చాను. మీరు ఊరికి ఇక్కడ ఉండరమ్మా, ఏదో సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్నారు. అవునా మూల్య, హోటల్కి ఎంక్వైరీ చేశావు కదా, ఏమైంది? ఆ రోజు హోటల్ సీసీ కెమెరా ఫుటేజ్ అంతా చూశాను పార్థు గారు. ఇంకా కొంతమంది సీసీ ఫుటేజ్ రావాలి. అదొచ్చాక కానీ ఆ వ్యక్తి గురించి కన్ఫర్మ్ చేయలేము. అర్థమైందా? అంటే లావణ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి కారణం అల్లుడు గారు కాదన్నమాట. భానుమతి, నీతో ఏ విషయం మాట్లాడదాం అనుకున్నా నువ్వు చాలా సీరియస్ అవుతున్నావు. అల్లుడు గారి క్యారెక్టర్ గురించి మనకు తెలుసు. లావణ్య విషయంలో అల్లుడు గారు ఎందుకు ఆ పని చేస్తారు? అవును రామకృష్ణ, నువ్వు చెప్తుంది నిజమే. అల్లుడు గారు ఈ పని చేయలేదు. అల్లుడు గారి విషయంలో నీ అభిప్రాయం కరెక్టే. ఇదిగో, నీకేదైనా అనిపిస్తే మనసులోనే అనుకుని తృప్తిపడు, అంతేకాని తగుదనమ్మా అని సలహాలివ్వకు. భానుమతి, కాస్త సైలెంట్ గా ఉంటే మంచిది. లావణ్య అక్క, లావణ్య, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావక్క? నాకెంత భయంగా ఉందో తెలుసా? ఏంటి లావణ్య, ఏమైంది? నాకు చాలా భయం వేస్తుందక్క. ఇప్పుడేమైంది తల్లి నీకు? అమ్మని చూస్తుంటే భయం వేస్తుంది, నాన్నని చూస్తుంటే జాలేస్తుంది, నన్ను నేను చూసుకుంటుంటే అసహ్య వేస్తుందక్క. నాకేం అర్థం కావడం లేదక్క, అర్థం కావడం లేదు. వీళ్ళు అనుకుంటున్న మాటలు బట్టి చూస్తుంటే నా కూతురు కడుపు చేసిన వాడెవడో దొరకలేదు. వాడెవడో నా కూతుర్ని చీకట్లోనే పాడు చేసి చీకట్లోనే పారిపోయాడు. ఇప్పుడు వాడి కోసం వీళ్ళంతా వెతుకుతున్నారన్నమాట. ఈలోగా నేను లావణ్యని ఏం చేస్తానో అన్న భయంతో ఈ నింద అల్లుడుగారు తన మీద వేసుకున్నారన్నమాట. అది కాదు భానుమతి, ఎవరో దుర్మార్గుడు లావణ్యను పాడు చేసి ప్రెగ్నెంట్ చేస్తే లావణ్యను మనమేమో చేస్తామోనని మంచి మనసుతో ఆలోచించి అల్లుడు గారు కావాలనే ఆ నింద తన మీద వేసుకున్నారేమో. ఒక్కసారి ఆలోచించు భానుమతి. అబ్బో, పైనుంచి కింది దాకా, కింది నుంచి పై దాకా మీ అల్లుడిని బాగా చదివేసినట్టు చెప్పేస్తున్నావు. ఎవరో ఈ తప్పు చేస్తే అల్లుడు గారు ఈ తప్పు తన మీద ఎందుకు వేసుకుంటాడు? కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. అల్లుడు గారు ఎంతో నిజాయితీగా తను చేసిన తప్పును ఒప్పుకుంటుంటే నువ్వేంటిలా మాట్లాడుతున్నావు? అయినా నీ అల్లుడు ఏమైనా శ్రీరామచంద్రుడు అనుకుంటున్నావా? నీ అల్లుడు పెళ్లికి ముందే చాలా తిరుగుడు తిరిగేవాడంట. నీ అల్లుడు పెద్ద తాగుపోతున్న విషయం నీకు కూడా తెలుసు కదా. అలా తప్ప తాగి నీ కూతుర్ని పాడు చేస్తే నువ్వేంటి రామకృష్ణ ఇంకా ఇలాగే ఆలోచిస్తున్నావు? నాకు అమ్మని చూస్తుంటే చాలా భయం వేస్తుందక్క. ఎప్పుడు ఏం మాట్లాడుతుందో అస్సలు అర్థం కావడం లేదు. వెంటనే అమ్మని ఇక్కడి నుంచి పంపించేయక్క, ప్లీజ్ అక్క. లావణ్య, నువ్వేం టెన్షన్ పడకమ్మా. ప్రాబ్లమ్స్ తొందరలోనే సాల్వ్ అవుతాయి. నేను ఐశ్వర్య గారు ఆ దుర్మార్గుణ్ణి వెతికి పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నాం. వాడు దొరకకపోతే పరిస్థితి ఏంటక్క? ఒకవేళ దొరికినా నన్ను పెళ్లి చేసుకుంటాడని గ్యారెంటీ ఏంటక్క? ఇంతకు ముందు వాడు ఇలాంటి పాపాలు ఎన్ని చేశాడో ఏంటో అక్క. పాపాలు చేస్తే ఆ పాపాలన్నిటినీ సరిదిద్దుకుని నీ మెళ్ళో 3 ముళ్ళు ఖచ్చితంగా వేయాలి. లేదంటే వాడి రక్తాన్ని కళ్ళ చూస్తాను. నా చెల్లెలి కోసం నేనేమైనా చేస్తాను. నా చెల్లెలు జీవితాన్ని నాశనం చేసిన వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టాలి. కానీ నా చెల్లెలి భవిష్యత్తు గురించి భయపడి నేను వాడి కోసం వెతుకుతున్నాను. ఏదేమైనా సరే నేను పెద్ద ప్లాన్ ఆలోచించాలి. లేకపోతే నా కూతురు నష్టపోవడమే కాకుండా నేను కూడా అబాస్ పాలవుతాను.
నా కూతుర్ని పాడు చేసినవాడు దొరుకుతాడో లేదో. అల్లుడు గారు తప్పు చేయలేదనే విషయం నాకు తెలిసిందని ఎవరికీ తెలియదు. ఎలాగో అల్లుడు గారు నింద తన మీద వేసుకున్నారు కాబట్టి ఆ భయాన్ని అలాగే కంటిన్యూ చేయాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా లావణ్యకి పార్థుకి పెళ్లి చేసేయాలి. నా కూతురు పార్థుకి భార్య అవ్వటం ఎంతో మంచిది. నా కూతురు మెళ్ళ పార్థు 3 ముళ్ళు వెయ్యగానే అప్పుడు చెప్తాను అమూల్య సంగతి. ఈ కోట్ల ఆస్తులన్నిటికీ నా కూతుర్ని వారసురాల్ని చేయాలి. అమూల్యని ఈ ఇంటి నుంచి తరిమేయాలి. ఏంటి లావణ్య నీరసంగా ఉన్నావు? ఉదయం నుంచి ఏమైనా తిన్నావా లేదా? అమ్మ ఏమైనా పెట్టిందా? అమ్మ నా రూమ్ ముందు కాపులాగా తిరుగుతుంది, కానీ నాకేం పెట్టలేదక్క. కనీసం నన్ను అసలు పట్టించుకోవడం లేదు. ఏదేదో ఆలోచిస్తూ సీరియస్ గా ఉంది. నాకు బాగా ఆకలిగా ఉందక్క. లావణ్య అక్క, ఊరుకో లావణ్య. సారీ, నేను పట్టించుకోకపోవడం వల్లే కదా ఇలా జరిగింది. లావణ్య ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి నీకు భోజనం తీసుకొస్తాను. నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం, గడిచే సమయం నడిపింది వింత జాలం. నీకైనా నాకైనా గత క్షణములోన జరిగింది కాస్త మార్చేయటం సులభమా, మరుక్షణములోన జరిగేది ఏంటో ఊహించటం సాధ్యమా. నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం, నీకైనా నాకైనా మరుక్షణములోన జరిగేది ఏంటో ఊహించటం సాధ్యమా. లావణ్య ప్రెగ్నెన్సీకి కారణం పార్థు కాదన్న నిజాన్ని అందరికీ చెప్పొచ్చు కదా. నిజం చెప్తే మా పిన్ని రావణ కష్టం మొదలు పెడుతుంది. పంతులు రాగానే ఎలాగైనా సరే నా కూతుర్ని పార్థుకిచ్చి పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టించాలి. వీలైనంత త్వరగా ఈ పెళ్లి జరగాలి. ఎందుకంటే నా కూతురు ప్రెగ్నెన్సీకి అల్లుడి గారికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి. వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. ఈ కోట్ల ఆస్తులకి
నా కూతుర్ని వారసురాలుగా చేయాలి. పావేంటి గదిలోకి వచ్చేసింది? ఈ పావం చూస్తుంటే మా ఇంటి చుట్టూ అమూల్య చుట్టూ తిరిగే పావులా ఉంది. అవును, ఇది ఆ పావే. ఏమి అమూల్ ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తావా? నేనెవరు తెలుసుగా? అమూల్య పిన్నిని. నా మీద బుసలు కొడుతూ వస్తున్నావా? ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్విప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు అర్థమైంది. నా కూతుర్ని అమూల్య మొగుడికిచ్చి పెళ్లి చేసి సవతిగా పంపిస్తున్నాననే కదా? ఇదిగో చూడు, నేను ఈ పెళ్లి ఖచ్చితంగా చేసి తీరుతాను. వద్దు, రావద్దు, రావద్దు చెప్తున్నా. నన్ను మంచం దిగిరేవా? అమూల్య, 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 రామ్మా ఒకసారి. అమూల్య, భానుమతి, 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 ఏమైంది? రామకృష్ణ, వచ్చావా? వచ్చావా? పాము, పాము రామకృష్ణ. పామా? పాము ఎక్కడుంది? ఎక్కడ కనిపించలే? వచ్చింది రామకృష్ణ. అదే నీ కూతురు ఊళ్ళో పాలు పోసి మరీ పెంచేది కదా, ఆ పావే. నన్ను ఎక్కడికి వెళ్ళవటం లేదు. నువ్వు వచ్చేసరికి ఎటో పారిపోయినట్టుంది. ఆ పాము ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది భానుమతి? అదే పావు రామకృష్ణ, నేను చూశాను. పాములేనేం లేదు, దిగు. సరే, పావు లేదు కదా, ఇక పద, ఇక పదండి.
పంతులు గారేంటి ఇంకా రాలేదు? నువ్వెక్కడికి వచ్చావేంటి? మా ఊరు నుంచి ఎప్పుడొచ్చావు నువ్వు? ఎప్పుడు చూసినా ఆ గుడి చుట్టూ, మా అమూల్య చుట్టూ, అడవుల చుట్టూ తిరుగుతూ ఉండేవాడివి. ఇప్పుడేంటి ఇక్కడికి వచ్చావు? పంతులు గారు వస్తారని ఎదురు చూస్తూ ఉంటే నువ్వొచ్చావేంటి? నేనే పంతుల్ని. నువ్వు పంతులా? అవునమ్మా, నేనే. ఈ ఇంటికి సంబంధించి కొంతకాలంగా ఏ శుభకార్యానికి ముహూర్తం పెట్టాలన్నా నేనేనమ్మా పంతుల్ని. ఆ, ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఆ పాము ఇద్దరు మా అమ్ముళ్ళకి బాగా కావలసిన వాళ్ళు, అందుకే వచ్చారన్నమాట. మీరంతా అమూల్య పక్కన చేరి ఏదో చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు నా కూతురు పెళ్లికి ముహూర్తం పెట్టడానికి వీల్లేదు. నువ్వు ఏదో ఒక కుట్ర చేస్తావు. ఏంటండి, ఏమైంది? వచ్చారా? రండి రండి. నమస్కారం అమ్మా. వదిన గారు, నేను పంతులు గారిని పిలిపించమంటే ఇతను పిలిపించారంటే మీరు? ఈ ఇంటికి సంబంధించిన అన్ని శుభకార్యాలు జరిపించే పంతులు గారి ఈయనేనమ్మా. ఇంతకీ పంతులు గారిని ఎందుకు పిలిపించారు వదిన గారు? ముహూర్తం పెట్టించడానికి. ముహూర్తం ఏంటమ్మా? అదేనండి, పెళ్లి ముహూర్తం పెట్టించడానికి. తొందరలో మంచి ముహూర్తం ఏదుంటే అది, వెంటనే పెళ్లి జరిగిపోవాలి. అందరూ అలా చూస్తున్నారేంటండి? ఇంకా అర్థం కాలేదా? అదేనండి, మీ అబ్బాయితో నా కూతురు పెళ్లి జరిపించడానికి. ఏ పంతులైతే ఏలే, ముహూర్తం పెట్టడమేగా నాకు కావాల్సింది. మీరు ముహూర్తం పెట్టండి పంతులు గారు. పెళ్ళేంటి వదిన గారు? అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఏంటి వదిన గారు అంతగా షాక్ అవుతున్నారేంటి? నా కూతురు విషయంలో మీ కొడుకు తప్పు చేశారని ఒప్పుకున్నప్పుడు బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు మీ కొడుకు చేసిన తప్పుని సరిదిద్దాలనుకుంటుంటే అంతలా షాక్ అవుతున్నారేంటి? అంటే చెల్లమ్మ, అప్పుడే అంత తొందరపడ్డం ఎందుకని తన ఉద్దేశం అంతే. ఇప్పటికే మీ కొడుకు తొందరపడి ఎంతవరకు తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను తొందరపడకపోతే నా కూతురు జీవితంతో పాటు
మా జీవితాలు కూడా అబాస్పాలవుతాయి. మా అమూల్యే కదా పార్థు లావణ్యల పెళ్లి జరగాలని నిర్ణయించి మనందరికీ తీర్పు చెప్పింది. అప్పుడు మీరు కూడా ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు పెట్టండి అంటే ఎందుకంత ఆలోచిస్తున్నారు? నా కోడలు బంగారం అని తెగ మురిసిపోతుంటారు కదా. మీ కోడల మాటకి మీరిచ్చే విలువిదేనా? అమూల్య నిర్ణయం ప్రకారమే కదా నేనిప్పుడు ముహూర్తాలు పెట్టించాలనుకుంది. నా కూతురు మాటంటే లెక్కలేదా? కోడలంటే గౌరవం లేదా? ఇక ఒక్క క్షణం కూడా మనం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే మన ఇంటికి వెళ్ళిపోదాం పద. మన ఇంటికి వెళ్ళాక నువ్వు నాకు ఏ శిక్ష వేసుకుంటావో వేసుకో.